వినుకొండలో బుధవారం రాత్రి జరిగిన అత్యుదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర చర్చాంశమవుతుంది. ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య ఈ సంఘటనకు సంబంధించి చర్చ జరుగుతుందని చెప్పినా అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయన హుటోహుటున ఏపీకి వస్తున్నారు. అవును, వినుకొండలో బుధవారం రాత్రి జరిగిన అత్యంత పాశవికమైన చర్య ఇప్పుడు తీవ్ర చర్చాంశమవుతుంది. ఇందులో భాగంగా సరీద్ అనే యువకుడిని టీడీపీ కార్యకర్తగా చెబుతున్న జిలానీ అనే వ్యక్తి అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ సమయంలో సరీద్ చేయి తెగిపడి రోడ్డుపై పడిపోవడం గమనార్థం. ఈ ఘటనపై తొలుత జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడ కనిపించడం లేదని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలన్న కోణంలోనే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో అధికారం స్వాస్థం కాదని, హింసాత్మక విధానాలు వేడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నట్లు జగన్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అధైర్యపడొద్దని, కార్యకర్తలందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో వినుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో హత్యకు గురైన సరీద్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు జగన్. అయితే ఈ సమయంలో కార్యకర్తలకు భరోసా ఇచ్చేది ట్వీట్ కాదని గ్రహించారో ఏమో కానీ ఉన్నపలంగా బెంగళూరు పర్యటన రద్దు చేసుకుని ఏపీకి బయలుదేరుతున్నారు జగన్. ఈ మేరకు దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 1:15 యలహంక నివాసం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అనంతరం 3:45 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. 4 గంటలకు తాడిపల్లి నివాసానికి చేరుకుంటారు. అనంతరం జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఘటనపై ఇప్పటి వరకు జరిగిన ఘటనలపైన తీవ్రంగా స్పందిస్తారని ఒకరంటే వినుకొండకు వెళ్లే అవకాశాలున్నాయని మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడున్న వాతావరణంలో ఇది కీలక పరిణామం అని చెప్పాలి.